హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే గనక మనకు జూలై 25వ తారీఖు ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసేటటువంటి ఒక మిరాకిల్ డే రాబోతోంది. అది కూడా ఏకాదశితో కలిసి. ఎంత అద్భుతమైన రోజు చూడండి. శనివారము ప్లస్ ఏకాదశి, ఈ 25వ తేదీ మనకు 777 మేనిఫెస్టేషన్ డే, పోర్టల్ డే. చాలా చాలా అద్భుతమైన రోజు. మీరు గనక ఈ వీడియోని జూలై 25వ తేదీ ముందు లేదా జూలై 25వ తేదీన చూస్తున్నట్లయితే నమ్మండి, ఇది ఏదో కాకతాళీయం ఎంత మాత్రం కాదు, లేదా ఏదో యాదృచ్ఛికంగా ర్యాండమ్ గా క్లిక్ చేసినటువంటి క్లిక్ అంతకంటే కూడా కాదు. ఇది సాక్షాత్తు ఈ బ్రహ్మాండం, ఈ విశ్వం లేదా ఏడుకొండల వాడు మీకు ఇస్తున్న ఒక సంకేతం. మీ జీవితం మారబోతోంది అని చెప్పే సంకేతం. అంటే యూనివర్స్ కానీ ఏడుకొండల వాడు కానీ మీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. ఈ వీడియోని మీరు వెతుక్కోలేదు, ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీకోసం ఒక సందేశాన్ని తీసుకువచ్చింది. ఎందుకంటే మీరు స్వీకరించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు, మార్పుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు, అద్భుతాన్ని, మ్యాజిక్ ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. దీనికోసం మీరు ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని నెలల నుండి ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ జూలై 25 వచ్చింది, జూలై 25th వచ్చింది. ఈ తేదీన క్యాలెండర్లో మార్క్ చేసుకోండి, మీ మనసులో ప్రింట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక సాధారణమైన రోజు కాదు. ఈ రోజు ఒక అత్యంత శక్తివంతమైన మేనిఫెస్టేషన్ పోర్టల్ డే, ఒక శక్తివంతమైన ఎనర్జీ తలుపు తెరుచుకునే రోజు. అది నేరుగా మీ కలలను నిజం చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ తేదీని ఏ కారణం చేతను నిర్లక్ష్యం చేయకండి, స్కిప్ చేయకండి. అలా చేస్తే మీ జీవితంలోని ఒక ముఖ్యమైన అవకాశాన్ని, పెద్ద అద్భుతాన్ని, ఒక మిరాకిల్ ని మీరు కోల్పోతారని గుర్తుంచుకోండి. జూలై 25th మీ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి అడుగు పెట్టే రోజు, మీ తలరాత మారే రోజు, అదృష్టం మారే రోజు, ఒక కొత్త నిజ రూపంలోకి, న్యూ రియాలిటీలోకి అడుగు పెట్టబోతున్న రోజు. డోంట్ మిస్ అండి. అయితే ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. మీ కోరిక 7 సార్లు రాస్తే చాలు, ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది. ఎలా చెయ్యాలి, ఏ టైంలో చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి చెప్తాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే కట్టుకున్న వాళ్ళకి, కడుపును పుట్టిన బిడ్డలకి, కన్నవారికి కూడా చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటివి నిర్మోహమాటంగా ఈయనతో చెప్పండి. ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. అయితే మనకు న్యూమరాలజీలో ఈ 7 నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. 2+5 మనకు 7 వస్తుంది. జూలై 25th నాటి వైబ్రేషన్ లో ఆ ఎనర్జీ ఎంత శక్తివంతమైనవో మీకు అంచనా కూడా ఉండదు. ఆకర్షణ సిద్ధాంతంలో, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో కొన్ని రోజులు ఎలా ఉంటాయి అంటే, ఆ రోజు విశ్వం యొక్క చెవులు పూర్తిగా తెరుచుకుని ఉంటాయి. విశ్వానికి భూమికి మధ్య ఉన్న తెర చాలా సూక్ష్మంగా ఉంటుంది. జూలై 25th సరిగ్గా అలాంటి రోజు. ఎందుకు అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి అని కూడా మీరు అడగవచ్చు. అర్థం చేసుకోండి, నేను ఊరికే చెప్పట్లేదు, ఇది నిజమైన సత్యం. కానీ చాలా మందికి తెలియదు. న్యూమరాలజీ అంటే, న్యూమరాలజీ ప్రకారం, అలాగే విశ్వజ్ఞానం ప్రకారం మీరు 2+5 కూడితే వచ్చే సంఖ్య 7. ఈ 7 అనే సంఖ్య అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన డివైన్ నెంబర్. ఆధ్యాత్మిక మేనిఫెస్టేషన్ కి ఇది చాలా పవర్ఫుల్ నెంబర్. ఇది లాజిక్ కి అందనిది. ఎల్లప్పుడూ కూడా అద్భుతాల కంటే మ్యాజిక్ కి కనెక్ట్ అయ్యే సంఖ్య ఇది. మనం మనుషులం ఎల్లప్పుడూ కూడా లాజిక్ అప్లై చేస్తూనే ఉంటాం. పని ఎలా జరుగుతుంది, డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, బంధాలు ఎలా సరి అవుతుంటాయి, ఉద్యోగం ఎలా వస్తుంది అని, ఎందుకు, ఎలా, ఏంటి అనే ఆలోచనలో మనం ఎప్పుడూ మునిగిపోతుంటాం. అయితే జూలై 25th అంటే 7 పోర్టల్ డే రోజు.
ఆ రోజు మీకు ఎలా, ఎందుకు అని ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే 7 అనే నెంబరు మిరాకిల్ నెంబరు. అద్భుతాన్ని చేసే నెంబరు. ఇది కేతువు మరియు నెప్ట్యూన్ల సంఖ్య. ఆ రోజు లాజిక్ పనిచేయదు. కేవలం మ్యాజిక్ మాత్రమే పనిచేస్తుంది. మీ తెలివితేటలు కాదు, మీ నమ్మకం, మీ బిలీఫ్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు 7 నెంబర్ వైబ్రేషన్లో అంటే 25వ తేదీన పూర్తి నమ్మకంతో ఏమైనా మేనిఫెస్టేషన్ చేస్తారో అది నేరుగా విశ్వానికి అలాగే సుప్రీం పవర్కి చేరిపోతుంది. ఎప్పుడైతే మీ కోరిక అక్కడికి చేరుతుందో అది నెరవేరటం 100% గ్యారంటీ. అయితే మీరు ఈ మేనిఫెస్టేషన్ చేయాల్సిన సరైన సమయం ఎప్పుడు, టైమింగ్ ఎప్పుడు అనేది చెప్తాను. అయితే నాకు తెలుసు దీనికి ముందు మీరు చాలా టెక్నిక్లు చేసి ఉంటారు, విజువలైజ్ చేసి ఉంటారు, అఫర్మేషన్లు రాసి ఉంటారు, కానీ ఫలితం వచ్చి ఉండకపోవచ్చు. అందుకే మీ మనసులో లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుందా అన్న అనుమానం రావచ్చు. అవును, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ శ్రమలో ఏ లోపము లేదు, కానీ సరైన సమయం, టైమింగ్ కలిసి రాలేదు. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది కదా. రేడియోలో ఫ్రీక్వెన్సీ సరిగ్గా సెట్ చేయకపోతే పాట క్లియర్గా వినపడనట్లే జూలై 25న ఆ ఫ్రీక్వెన్సీ సరిగ్గా సెట్ అవుతుంది. మీరు మేనిఫెస్ట్ అనే రేడియోని ఆన్ చేయటమే మిగిలి ఉంది. పొందేందుకు అంటే రిసీవ్ చేసుకోవటానికి మీరు సిద్ధం కావాలి. నేను స్టెప్ బై స్టెప్ కూడా ఏం చేయాలో ఇక్కడ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ ఒక స్టెప్ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా ఫాలో అయితేనే ఇది మీకు రిజల్ట్ ఇస్తుంది. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చివరి వరకు చూడండి. సగం సగం ప్రయత్నం ఎప్పుడూ పని చెయ్యదు. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ ఎనర్జీ, మీ వైబ్రేషన్ మారటం మొదలైపోతుంది. ఒక పాజిటివిటీ, ఒక ఆశ మీలో కలుగుతుంది. ఆ ఆశా భావమే రాకెట్ని ప్రయోగించే మంట లాంటిది అవుతుంది. అయితే జూలై 25న ఈ పోర్టల్ 24 గంటలు తెరిచే ఉంటుంది రోజంతా. అందులో కొన్ని సమయాలు చాలా హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు లబ్ధి పొందుతారు మరియు వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ నియమం ఏంటంటే మీరు ప్రపంచానికి ఏమి ఇస్తారో అది మీకు రెట్టింపై తిరిగి వస్తుందని మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ముందుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కళ, మీ లక్ష్యం, మీ కోరిక చాలా పెద్దది అనే ఆలోచన మీ తల నుండి తీసేయండి. ఎందుకంటే విశ్వానికి ₹1 అయినా, 1,00,00,000 రూపాయలైనా ఒకటే. చిన్న ఉద్యోగమైన, పెద్ద వ్యాపారమైన విశ్వానికి 2 సమానమే. ఇవన్నీ మన మనసులో మనం పెట్టుకున్న వ్యత్యాసాలు మాత్రమే. కాబట్టి జూలై 25న మీరు హద్దులు లేని వారుగా మారిపోవాలి. అంటే లిమిట్లెస్గా మారిపోవాలి. సరిహద్దులు లేని వ్యక్తిగా మీరు మారిపోవాలి. ఏదైనా చేస్తాను, ఏదైనా సాధిస్తాను అన్న ఒక ఆశ మీలో ఆ రోజు కలగాలి. ఒక చిన్న పిల్లవాడిలా ఆలోచించాలి. నాన్న తనకు చాక్లెట్ కొనిచ్చి తీరుతారు అనే బలమైన నమ్మకంతో ఎలా పట్టుబడతాడో అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే పట్టుదల విశ్వం పట్ల మీకు ఉండాలి. మీరు ఒకే కళ లేదా ఒకే లక్ష్యాన్ని ఎంచుకోండి. ఒకే కోరికను మాత్రమే ఇక్కడ మీరు కోరాలి. మీ జీవితంలో ఏది ముఖ్యమైనదో మీరు ఆలోచించుకోండి. అది మీకు తక్షణమే అవసరమైనదై ఉండాలి. అది మీకు చాలా ముఖ్యమైనదై ఉండాలి. మీ ధ్యాస అంతా ఒకే మేనిఫెస్టేషన్ మీద, ఒకే ఒక అఫర్మేషన్ మీద మాత్రమే ఉండాలి. అనేక లక్ష్యాలను, అనేక కోరికలను, అనేక ఆశలను ఇక్కడ ఎంచుకోవద్దు. ఇది ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేదా కెరియర్ కావచ్చు. ప్రస్తుతం మీకు అత్యంత ప్రధానమైనది, ప్రయారిటీ దేనికి ఉంది అనిపిస్తుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అయితే జూలై 25న ఉదయాన్నే మీరు కళ్ళు తెరవగానే ముందుగా భూమాతకు కృతజ్ఞతలు చెప్పండి, సారీ చెప్పండి. కృతజ్ఞత చాలా అత్యధిక వైబ్రేషన్ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మీరు థ్యాంక్స్ చెప్తారో అప్పుడు మీరు కొరత నుండి, సమృద్ధి నుండి, అబండెన్స్ నుంచి, అలాగే సెక్యూరిటీ నుంచి అటువైపు మీరు వెళ్తారు. ఇక మీరు ఈ మేనిఫెస్టేషన్ చేయాల్సిన సమయం, మీ కోరిక చెప్పాల్సిన సమయం ఏంటి అంటే ఈ 7 పోర్టల్ అంటే 2 + 5 = 7 యొక్క ముఖ్యమైన సమయాలు. ఉదయం 7 గంటల నుంచి 7:07, సాయంత్రం 7 గంటల నుంచి 7:07. ఇలా మీకు 7 నిమిషాల టైం ఉంటుంది. ఈ 2 సమయాలు మేము మిస్ అయిపోయాం. ఏం చేయాలి? మధ్యాహ్నం 2:50 మీరు ఈ ఒక టెక్నిక్ చెయ్యొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు
2 + 5 = 7 అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎనర్జీ ప్రవాహంలా చాలా ఎక్కువగా ఉంటుంది. విశ్వం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే చేసే విధానం ఏంటి? ఒక తెల్లటి కాగితం తీసుకోండి. రాతలు గీతలు లేని వైట్ పేపరు మరియు బ్లూ కలర్ పెన్ తీసుకోండి. బ్లూ రంగు అది నీరు, ఆకాశం, అలాగే విస్తరణ మరియు కమ్యూనికేషన్‌కి సంకేతం. నలుపు లేదా ఎరుపు పెన్ను ఉపయోగించకండి. బ్లూ మాత్రమే తీసుకోండి. ప్రశాంతంగా కూర్చొని ఆ కాగితం పైన 777 అనే హెడ్డింగ్ రాయండి. 777 అంటే 777 అని రాయండి. ఇది ఒక పాస్వర్డ్ లాంటిది. నేను దైవిక సహాయానికి సిద్ధంగా ఉన్నాను అని ఇది విశ్వానికి తెలియజేస్తుంది. మీ అఫర్మేషన్‌ను వర్తమాన కాలంలో అంటే ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి. అంటే ఇది ఇప్పటికే లభించినట్లుగా రాయాలి. ఉదాహరణకు, థాంక్ యూ యూనివర్స్, నాకు నా డ్రీమ్ జాబ్ లభించింది. నేను సంతోషంగా ఉన్నాను. ఈ ఒక అఫర్మేషన్‌ని మీరు సరిగ్గా 7 సార్లు రాయాలి. 7 టైమ్స్ రాయాలి. ఒకే కోరిక. ప్రతి లైన్ రాస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని అది నిజమైనట్లు భావించండి. ఫీల్ అవ్వండి. విజువలైజ్ చేసుకోండి. ఆనంద బాష్పాలు వచ్చేంత భావోద్వేగంతో రాయండి. 7 సార్లు రాసిన తర్వాత కాగితాన్ని గుండెలకు హత్తుకొని 3 సార్లు థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి. ఆ పేపర్‌ని మీ దిండు, మీ పిల్లో కింద పెట్టుకొని నిద్రపోండి. మరుసటి రోజు జూలై 26న ఉదయాన్నే లేచి ఆ కాగితాన్ని ఒక మొక్క లేదా ఒక చెట్టు కింద ఉన్న మట్టిలో పూడ్చిపెట్టేయండి. లేదు, ప్రవహించే నీటిలో వదిలేసేయండి. మీరు నీటికి దగ్గరలో ఉన్నారు, నీరు అందుబాటులో ఉందంటే నీటిలో వదిలేసేయండి. ఇక అప్పుడు చెప్పండి, ఆ తర్వాత నా పని పూర్తి అయిపోయింది. ఇక అంతా నువ్వే చూసుకో యూనివర్స్ అంటూ విశ్వానికి సమర్పించేసి ప్రశాంతంగా మీరు ఉండాలి. అయితే ఇక్కడ నేను జాబ్ గురించి చెప్పాను కదా! మీరు మనీ కోసమైనా ఈ విధంగానే నాకు రావాల్సిన మనీ అందింది. ఇలా మీరు చెప్పాలి. నేను కోరుకున్న వ్యక్తి నా లైఫ్‌లోకి వచ్చారు. నా ప్రేమను ఒప్పుకున్నారు. నేను పలానా ఎగ్జామ్‌లో పాస్ అయిపోయాను. పలానా జాబ్‌లో నేను జాయిన్ అయ్యాను. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఇల్లు కొన్నాను. నేను కారు కొన్నాను. మీకు కారు ఇలాంటివి ఇంకా ఆశలు ఉంటే, కారు ఎలాంటి కారు? ఏ కంపెనీ కారు? అలాగే దాని కలర్ ఏంటి? మీరు డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నట్లు, స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నట్లు, మీ ఫ్యామిలీ మొత్తం బ్యాక్ కూర్చున్నట్టు ఇలా మీరు విజువలైజ్ చేసుకోవాలి. సంతిళ్ళైతే ఆ సంతింట్లోకి మీరు గృహప్రవేశం చేస్తున్నట్టు, అందరిని పిలుచుకున్నట్టు ఇలా ఒక సందర్భం అనుకున్నప్పుడు, అది జరిగినప్పుడు మనం ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. నిజంగా జరిగిపోయింది అన్నట్టు యూనివర్స్‌కి భ్రమ కలిగించాలి మనం. అప్పుడు ఖచ్చితంగా మన విష్ అన్నది ఫుల్‌ఫిల్ అవుతుంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఈ 25th రోజున మీ మనసులో ఈర్ష్య, కోపం, భయం లేదా ఎలాంటి అనుమానం ఉండకూడదు. జూలై 25th రోజు రోజంతా పూర్తి పాజిటివ్‌గా, సంతోషంగా ఉండండి. ఏడవకండి. ఎవరిని తిట్టకండి. బాధపడకండి. నాకే ఎందుకు ఈ కష్టాలు? నా తలరాత ఇంతే అంటూ మాట్లాడకండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. విశ్వం నుండి వచ్చే సంకేతాలను మీకు ఎలా ఉంటాయంటే, ఒక కాల్స్ రూపంలో రావచ్చు, మెసేజ్ రూపంలో రావచ్చు, ఆపర్చునిటీస్ రూపంలో రావచ్చు. అయితే ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండండి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండండి. ఇలా మీరు గనక యాక్షన్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు కోరుకున్నది మీరు సాధిస్తారు. మీ విష్ అన్నది ఫుల్‌ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఎంతవరకు కూడా వీడియో చూసి ఉంటే కామెంట్‌లో నాతో 777 మేనిఫెస్టేషన్ లేదా ఐ క్లైమ్ మై మిరాకిల్ అని టైప్ చేయండి. లేకపోతే 777 అని రాయండి. యూనివర్స్ మీ కోరిక ఇంకా త్వరగా తీర్చేస్తుంది. దీనికి మేము నాన్ వెజ్ తిన్నామండి, పీరియడ్స్‌లో ఉన్నామండి, నో ప్రాబ్లమ్ అండి, పర్లేదు. మీ కోరిక, ముఖ్యమైన కోరిక, చాలా ఇంపార్టెంట్ అయిన కోరిక, ఒకే ఒక్క కోరికని 7 టైమ్స్ రిపీటెడ్‌గా రాస్తూ విజువలైజ్ చేసుకోవాలి. ఇదొక్కటే దీనికి రూలు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.